పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 15వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనము వరకు. అంతటా ఒక ధర్మశాస్త్ర బోధకుడు లేచి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏమి చేయవలయను అని యేసును పరీక్షింపగోరి ప్రశ్నించాను. అందుకు యేసు, ధర్మశాస్త్రమున ఏమని రాయబడి ఉన్నది, అది నీకెట్లా అర్థమగుచున్నది అని తిరుగు ప్రశ్న వేశాను. అందుకు అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపము. నిన్ను నీవు ప్రేమించినట్లే నీ పొరుగువానిని ప్రేమించుము అని రాయబడి ఉన్నది అని పలికెను. నీవు సరిగా సమాధానమిచ్చితివి, అటులనే చెయ్యము, నీవు జీవింతువు అని యేసు వానితో చెప్పెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి పరలోక రాజ్యాన్ని చేరుకోవాలంటే ఏం చెయ్యాలి? ఒక మనుష్యుడు స్వర్గరాజ్యాన్ని పొందుకోవాలంటే, నిత్య జీవితాన్ని పొందుకోవాలంటే ఏం చెయ్యాలి? దీనికి సమాధానాన్ని ఈ రోజున యేసు ప్రభువు ఈనాటి వేదగ్రంథ పఠనాల ద్వారా మనకు అందిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈనాటి సువిశేష పఠనము ద్వారా ఈ ప్రశ్నకి స్పష్టమైన సూటి అయిన సమాధానాన్ని యేసు భగవానుడు మనకు తెలియజేస్తున్నాడు. అన్నిటికంటే ప్రథమమైనటువంటిది, మన సృష్టికర్త, ఈ జీవానికి, ఈ ప్రాణానికి, ఈ వ్యక్తిత్వానికి మూలం అయినటువంటి ఆ దేవాది దేవుని పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి, ఆరాధించాలి. కారణం, ఆయన లేకుండా నేను లేను, నీవు లేవు. మన సృష్టికి మూలం, ఆధారం ఆయనే. కాబట్టి ఆ సృష్టికర్తను మరచి మనం బ్రతకలేం. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, ఈనాడు మన పట్టణంలో చదువుకున్నటువంటి దానిలో దేవుని ప్రేమ సహోదర ప్రేమతో సమానంగా ఒకే ఆజ్ఞలో ఉన్నట్లుగా మనం నేర్చుకుంటాం. ఇక్కడ నీవు దేవుని మీద ప్రేమ కలిగి ఉన్నావు అనే సత్యాన్ని నీ సహోదరుని ఎడల నువ్వు చూపించే ప్రేమ ద్వారా నిరూపితము కావాలి. నీ తోటి వారి మీద, నీ పొరుగు వారి మీద నీకు ప్రేమ లేకుండా నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే, యోహాను రాసిన లేఖలో చెప్పినట్లుగా మనము పెద్ద అబద్ధీకులమవుతాము. కాబట్టి ప్రియులారా, మన పొరుగువారు ఆపదలో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు ఆపన్న హస్తాన్ని మనం అందించలేకపోతే మనకెంత భక్తి ఉన్నా కానీ, ఎంత విశ్వాసం ఉన్నా కానీ అంతా వృధానే. దేవుని మీద మనకున్న ప్రేమ మన పొరుగువాని మీద ప్రేమగా మారగలగాలి. ఇవి రెండూ కూడా రెండు కళ్ళ లాంటివి, రెండు చెవులు లాంటివి, జోడెడ్ల లాంటివి. వీటిలో ఏది లోపించినా కానీ క్రైస్తవుని యొక్క రక్షణ పరిపూర్ణం కాదు. భారతదేశంలో పేరెన్నిక కలిగినటువంటి మానవతావాది, గొప్ప బిజినెస్ మ్యాన్, వ్యాపారవేత్త రతన్ టాటా గారు గడిచిన సంవత్సరంలో మరణించారు. ఆయన యొక్క ప్రజాసేవ చాలా గొప్పది, పొరుగువారి ప్రేమ చాలా గొప్పది. చాలా దాన కార్యక్రమాలలో చాలా విరివిగా పాల్గొన్నట్లు వ్యక్తి, మంచి పేరుంది. అయితే ఒక రోజున వారు రేడియోకి
ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు, రేడియోలో పాల్గొంటున్నప్పుడు టాటా గారిని, రతన్ టాటా గారిని అడిగారు, మీ జీవితంలో మీకు బాగా సంతృప్తి కలిగించినటువంటి కార్యం ఏమిటి? జీవితం యొక్క పరమార్థాన్ని, ఇది ముఖ్యం, జీవితం యొక్క పరమార్థాన్ని నిర్మించినటువంటి సంఘటన ఏదన్నా ఉందా అని అడిగారు. ఆ ప్రశ్నించినటువంటి వారు, ఈయన తన బిజినెస్లో తాను చేసినటువంటి గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ గురించి మాట్లాడతారనో, లేకపోతే ఆయన కనిపెట్టినటువంటి ఏదో ఒక వస్తువు గురించి, యంత్రాన్ని గురించి మాట్లాడతారని, తన బిజినెస్ గురించి మాట్లాడతారేమో అనుకున్నారు. కానీ రతన్ టాటా గారు ఆశ్చర్యకరంగా ఈ విధంగా చెప్పటం ప్రారంభించాడు. ఒకసారి నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి నన్ను వికలాంగ బాలులకి, వికలాంగులు ఆ పిల్లలకి వీల్ చైర్స్ దానంగా ఇవ్వమని అడిగారు 200 మందికి. అయితే వాళ్ళకి డబ్బు ఇచ్చాను. మా వాళ్ళు ఆ డబ్బుతోటి 200 వీల్ చైర్స్ కొన్నారు, ఫస్ట్ క్లాస్ వీల్ చైర్స్. కానీ నా స్నేహితుడు, ఆ వికలాంగ బాలుల యొక్క ఆశ్రమాన్ని నడిపించిన నా స్నేహితుడు నన్ను పట్టుబట్టాడు. నేనే వచ్చి స్వయంగా ఆ పిల్లలకి ఆ వీల్ చైర్స్ ఇవ్వాలని పట్టుబట్టాడు. కాదనలేక వెళ్ళాను. చిన్న కార్యక్రమమే, నాకు సమయం ఉండదు, అయినా కానీ స్నేహితుడు లాంటి వాడు కాబట్టి అతను పిలిస్తే నేను కాదనలేకపోయాను, వెళ్ళాను. కానీ ఆ రోజు నేను పొందుకున్న ఆనందం అంతా ఇంతా కాదు. ఆ పేద పిల్లల మధ్యలో, ఆ వికలాంగ బాలుర మధ్యలో నేను వాళ్ళకి చేసిన సహాయం చాలా చిన్నది, వీల్ చైర్స్ ఇచ్చాను. కానీ ఆ రోజున వాళ్ళు వెలిగారు, వాళ్ళ ముఖాలు వెలుగుతున్నాయి. రతన్ టాటా గారు చెప్పారు, చాలా సంతోషపడ్డారు. నేను అక్కడ కొన్ని గంటల సమయాన్ని గడిపిన తర్వాత నేను తిరిగి వెళుతున్న సమయంలో ఎవరో ఒక పిల్లవాడు నా కాలి మడిమని గట్టిగా పట్టుకున్నాడు. నా కాలి మడిమని ఒక పిల్లవాడు, వికలాంగులు కాబట్టి భూమి మీద దోగాడతారు కదండి, నా కాలి మడిమని అలా పట్టుకున్నాడు గట్టిగా. నేను కాలిని ఎదిరించుకోవడానికి ప్రయత్నం చేశా, కానీ ఆ పిల్లవాడు చాలా గట్టిగా పట్టుకున్నాడు. నేను ఆగి వెనక్కి తిరిగాను, ఆ పిల్లవాడిని చూశాను. ఇంకా ఏమన్నా కావాలా సహాయం, నేను చేస్తాను అన్నాను. లేదు సార్, మీరు చేసినటువంటి సహాయానికి నిండైన కృతజ్ఞతలు, కానీ ఎందుకు మీ కాలు పట్టుకున్నానంటే మీ ముఖాన్ని మరొకసారి చూడాలని ఆశ కలిగిందండి. టాటా గారు ఆశ్చర్యపోయారు. ఎందుకలా అన్నారు. ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత మీరు పరలోకానికి వచ్చినప్పుడు అప్పుడు కూడా మీ మొహం మరిచిపోకుండా మిమ్మల్ని గుర్తుపెట్టుకొని పరలోకములో కూడా, స్వర్గములో కూడా మీరు వచ్చినప్పుడు స్వర్గంలోకి నేను మీకు అక్కడ కూడా కృతజ్ఞతలు తెలియజేసేటట్లుగా మీ ముఖాన్ని మరిచిపోకుండా నేను గుర్తుపెట్టుకోవటానికి మీ ముఖాన్ని మళ్ళొక్కసారి చూడాలి అనిపించిందండి అన్నాడు. రతన్ టాటా గారు ఆ రేడియో ఇంటర్వ్యూ చేసే వాళ్ళతోటి నా జీవితానికి ఆ క్షణం పరమార్థాన్ని నేర్పించింది. జీవితం యొక్క పరమార్థాన్ని ఆ పిల్లవాడు పలికిన మాటలలో నేను నేర్చుకున్నాను. ఒక చిన్న సహాయం చేస్తేనే మానవులలో ఇంత కృతజ్ఞత ఉంటుందా? సహాయం చేసినంత మాత్రాన మనం దేవుళ్ళుగా మారతామా? నాకు ఆశ్చర్యం వేసిందని చెప్పారు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసు భగవానుడు ఈనాడు మనందరికి ఇచ్చే సందేశం ఇదే. నీ పొరుగు వారిలో నువ్వు దేవుణ్ణి చూడగలగాలి. ఆపదలో ఉన్నటువంటి వారిలో పొరుగువారిని చూడగలగాలి. కష్టాలలో ఉన్నటువంటి వారికి సహాయం చేయటం ద్వారా దేవుని ప్రేమను వాళ్ళకి పంచగలగాలి. అప్పుడే నీవు నిజంగా దేవుణ్ణి ప్రేమించినటువంటి వాడు అవుతావు. దైవ ప్రేమ పరిపూర్ణమైనటువంటిది అవుతుంది నీలో.
వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే యేసు ప్రభువుని ఒక ధర్మశాస్త్ర బోధకుడు అడిగింది, మామూలు వ్యక్తి కాదండి అడిగింది. లూకాసు సువార్త 10వ అధ్యాయం 25వ వచనము. అంతటా ఒక ధర్మశాస్త్ర బోధకుడు లేచి, బోధకుడు ఆ నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అని యేసును ప్రశ్నింపగోరి, పరీక్షింపగోరి యేసు ప్రభులు తప్పులు పట్టుకుందాం అనుకుని అడిగాడు. ప్రభువు మహాజ్ఞాని, ఆయనే సృష్టికర్త. ఆయన తెలివిగా ఏం చేశాడంటే ఆ ప్రశ్నను ఆయన మీదకే నెట్టేశాడు యేసు ప్రభు. అందుకు యేసు, ధర్మశాస్త్రమున ఏమని రాయబడి ఉన్నది, నీకు ఎలాగ అర్థమవుతున్నది అని అడిగాడు. ధర్మశాస్త్ర బోధకుడు చెప్పాడు, నీ దేవుడైన ప్రభువును పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో ప్రేమించు. ఈ వాక్యాన్ని మనం ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4-5 వచనాలను మనం చదువుకుంటాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4-5 వచనాలు. ఇశ్రాయేలీయులారా వినుడు, మన ప్రభు అయిన దేవుడు ఏకైక ప్రభువు. నీ ప్రభు అయిన దేవుని పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమించుము. ఇది ద్వితీయోపదేశ కాండములో ఉన్నటువంటి వాక్యం. కానీ ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, ఈనాటి సువిశేషములో ఆ షమా ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడు చేసుకునే ప్రార్థన, నీ దేవుడైన ప్రభువును పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో ప్రేమించుము, ఆరాధించుము, పూజించుము. ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు చేసుకునేటువంటి ఆ ప్రార్థనని, ఆ కట్టుబాటుని, ఆ నియమానికి మరొక వాక్యాన్ని కూడా జోడించారు. ఏమిటి అంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. దీన్ని ఎక్కడ చదువుకుంటాం మనం? వేరొక చోట చదువుకుంటాం మనం. లేవియ కాండము 19వ అధ్యాయము 18వ వచనంలో మనం చదువుకుంటాం. పొరుగు వారి మీద పగ తీర్చుకొనకము, వైరము పెట్టుకొనకుడు, నిన్ను వలె నీ పొరుగువానిని కూడా ప్రేమించుము, నేను ప్రభువుడనైన దేవుడను అంటాడు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే, ఇవి 2 ఆజ్ఞలు, ఒక ఆజ్ఞ కాదు. కానీ యేసు ప్రభు ప్రశ్నించగానే ధర్మశాస్త్రోపదేశకుడు ఈ 2 ఆజ్ఞలను కూడా ఒక ఆజ్ఞగా మార్చివేశాడు. ఇదే నిజమైన విశ్వాసం. ఇదే బైబిల్ గ్రంథ సారాంశం. దేవుని ప్రేమించటం, పొరుగువానిని ప్రేమించటం, ఇది క్రియారూపములో చేయడం. నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో ప్రేమించుము. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువానిని ప్రేమించుము. లూకాసు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. ఈనాటి సువిశేషం. ఈ విషయాన్ని గురించి మనం ధ్యానించినప్పుడు పిల్లరా, ఇదే విషయాన్ని గలతీ పత్రికలో పౌలు గారు యేసు ప్రభు చెప్పిన మాటను ఉటంకిస్తారు. సమస్త ధర్మశాస్త్రము ఒకే ఆజ్ఞపై సంగ్రహమై ఉన్నది. అది ఏమనగా, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువానిని ప్రేమించుము. యోహాను రాసిన మొదటి లేఖలో 4వ అధ్యాయము 21వ వచనములో, యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 21వ వచనములో ఆయన నుండి మనకు ఒక ఆజ్ఞ ఉన్నది. యేసు ప్రభు నుండి ఒక ఆజ్ఞ ఉంది. ఏంటది? దేవుని ప్రేమించువారు తమ సహోదరి సహోదరులను కూడా ప్రేమించాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ప్రియులారా, ఈనాటి సువిశేషం మనకు నేర్పించేది దైవ ప్రేమ, సహోదర ప్రేమ అంటే 2 కావు, అవి ఒకటే. ఒక మనిషికి 2 కళ్ళు ఎలాగా ఉంటాయో, 2 చెవులు ఎలాగా ఉంటాయో, ఒక సైకిల్కి 2 చక్రాలు ఎలాగా ఉంటాయో, అదేవిధంగా రక్షణ పొందటానికి ఒకటే ఆజ్ఞ. ఆ ఆజ్ఞే దేవుని యొక్క ప్రేమ, సహోదర ప్రేమ. ఇవి 2 ఆజ్ఞలు కాదు, ఒకటే ఆజ్ఞ. అయితే ఇక్కడ ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ఇంకా పరీక్షించాలనుకున్నాడు. ఏమంటాడండి? నా సహోదరుడు ఎవరు,
నా పొరుగువారు ఎవరు? నా పొరుగువారు ఎవరు? యూదుల సంప్రదాయం ప్రకారం ప్రియులారా, పొరుగువాడంటే యూదుడికి మరొక యూదుడు మాత్రమే. మరొక యూదుడు మాత్రమే. సుంకరులు కానీ అన్యులు కానీ పొరుగువారి కిందకి రారు వాళ్ళు. అవును. అప్పుడు యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తున్నాడండి. మంచి సమరయుని ఉపమానం. ఈనాటి సువిశేషంలో నేను మీకు ప్రారంభంలో అంతా చదవలేదు, సమయం ఉండదు కాబట్టి. ఏమని చెప్పాడు? ఒకానొకడు యెరూషలేము నుండి యెరికో నగరమునకు వెళుతున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడండి? యెరూషలేము నుండి యెరికో నగరానికి. పవిత్రమైన పరిశుద్ధమైన స్థలమనటి యెరూషలేమును విడిచిపెట్టాడు వాడు. యెరికో నగరానికి, శాపగ్రస్తమైన యెరికో నగరానికి వెళుతున్నాడు. మధ్యలో దొంగల బెడదలో పడ్డాడు. కొన ఊపిరితో విడిచిపెట్టారు, కొట్టి దెబ్బలు చేసి కొన ఊపిరితో విడిచి వెళ్ళాడు. ఇక్కడ మీరు గమనించండి, మొదట ప్రియులారా ఒక అర్చకుడు వచ్చాడటు, నాకెందుకు నన్ను వెళ్ళిపోయాడు. రెండవ వాడు ఒక లేవీయుడు వచ్చాడు, అతడు కూడా చూసి తొలగిపోయాడు. ఎందుకని వీళ్ళు తొలగిపోయారు? మరలా ధర్మశాస్త్రం ఎక్కడ పనిచేస్తుందండి. ఏమిటి అంటే, వాళ్ళు యెరూషలేముకు వెళుతున్నారు. ఇక్కడ యూదుల యొక్క సంప్రదాయం ప్రకారం అర్చకుడు అనేటువంటి వాడు, లేవీయుడు అనేటువంటి వాడు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు వాడు శవాన్ని ముట్టకూడదు, ఒకవేళ ఇతను చనిపోతాడేమో. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు వీరు? జాగ్రత్తగా ఆలకించండి. దైవ ప్రేమను నిరూపిస్తున్నారు వీళ్ళు. దైవాజ్ఞను పరిపూర్ణం చేస్తున్నారు. ఏ ఆజ్ఞని? నీ దేవుడైన ప్రభువును పూర్ణాత్మతో, పూర్ణ ప్రేమతో, పూర్ణ శక్తితో ప్రేమించు. దానిని నెరవేరుస్తున్నారు. ఎందుకంటే నా దేవుడి దగ్గరికి వెళుతున్నా, నేను పూజన చేయడానికి వెళుతున్నా, యజ్ఞాన్ని చేయడానికి వెళుతున్నా, బలినివ్వడానికి వెళుతున్నా, అర్చన చేయడానికి వెళుతున్నా అర్చకుడు. కాబట్టి నా ధర్మశాస్త్రం ప్రకారం నేను అర్చన చేయడానికి వెళుతున్నా. కాబట్టి నేను ఒకళ్ళు పొరపాటు నేను చనిపోయాను అనుకో, అతన్ని తాకితే నేను మైలపడతాను. నేను ఇంకా అర్చన చేయటానికి యోగ్యుణ్ణి కాదు, బలి ఇవ్వడానికి యోగ్యుణ్ణి కాదు లేవీయుడిగా. కాబట్టి వాళ్ళు అతని దగ్గరికి వెళ్ళలేదు. లేకపోతే ఇంకొకటి ముందుకు వేస్తే, ఈ అర్చకుడు లేవీరు ఇద్దరూ కూడా నాకెందుకు వచ్చిన గొడవ, గాలికి పోయే కంపన నేనెందుకు తగిలించుకోవాలి, వాడేదో బాధలు పడ్డాడు, వాడి సాగు వాడు చస్తాడు అనేటువంటి స్వార్థపూరితం అనేటువంటి మనస్తత్వం. కానీ అప్పుడు చెప్తాడు యేసు ప్రభు చెప్పిన ఉపమానం. లూకాసు వార్త 10వ అధ్యాయం 33వ వచనం. పిదప ఒక సమరయుడు. ఎవరండి? సమరయులు. సమరయులని ఇశ్రాయేలు ప్రజలు తక్కువ వారిగా చూసేవారు, రక్షణ లేనటువంటి వారిగా చూసేవారు. ఎవరు ఈ సమరయులు? ఇశ్రాయేలు ప్రజలే. ఇశ్రాయేలు ప్రజలు ఈ బానిసత్వంలోనికి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రజలను పెళ్లి చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ సంకర జాతిలాగా మారిపోయారు. యూదులు వాళ్ళని వెలివేశారు. వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళు దేవుని యొక్క కృపను పొందరో. సమరయుడు సుంకరులతో సమానం. ఒక సమరయుడు అటు పయనమైపోవచ్చు. అతనిని చూచాను. ఈ మాట వినండి. వారిని చూడగానే అతను జాలిపడి వాని దగ్గరకు వెళ్ళి గాయములకు తైలము పోసి ద్రాక్షరసం పోసి కట్టుకట్టెను. పిమ్మట వాని తన వాహనముపై, ఏ వాహనం అంటే గాడిదండి, వాహనంపై కూర్చుండబెట్టి ఒక సత్రమునకు తీసుకొని పోయి పరామర్శించను. ఎంత వివరంగా రాయబడి ఉందో చూడండి ప్రియులారా. నీవు ఎంత గొప్ప జాతివాడివా ముఖ్యంగా దేవుడికి. నీ హృదయం ఎంత విశాలంగా ఉంది, నీ హృదయం ఎంత గొప్పగా ఉంది. దేవుడు నరుడు చూపినటువంటి చూపుతో పై రూపులు చూడడు. నీ హృదయంలో నువ్వెంత గొప్పవాడివిగా ఉన్నావు. నీ పొరుగువారు బాధల్లో ఉంటే నువ్వు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నావా లేవా, అది నిన్ను స్వర్గాన్ని చేరుస్తుందా లేదా అనేటువంటిది కొనమానంగా ఉంటుంది. ఇక్కడే ప్రియులారా మన ప్రొటెస్టెంట్ సహోదరులకి, కథోలికులకి ఉన్నట్టు అతిపెద్ద విభేదం ఇదేనండి. వాళ్ళు ఏమంటారంటే, క్రియలతో సంబంధం లేదు నీకు రక్షణ, యు ఆర్ సేవ్డ్ ఓన్లీ బై గ్రేస్. దేవుని కృప ద్వారా మాత్రమే నువ్వు రక్షించబడ్డావు, నువ్వు క్రియలు చేసే దాని మీద ఆధారం లేదు నీకు రక్షణ అంటారు. కథోలిక వేదాంతం ఏమని చెప్తున్నాడు? సిద్ధాంతం నిజమే,
నీవు దేవుని కృప వలన, యేసయ్య శిలువ మీద మరణం వలన మాత్రమే, ఆయన రక్తం వలన మాత్రం రక్షించబడ్డావు. కానీ దానికి తగినటువంటి కృపాకార్యాలు కూడా నువ్వు చెయ్యాలి. అది మంచి సమరయుడు ఉపమానంలో మనం చూస్తాం. అవసరములో ఉన్నటువంటి వాడిని ఆదుకోవాలి. ఆదుకోకుండా దేవుని కృప నన్ను కాపాడుతుందంటే లేదు. తరువాత ఆ సత్రపు యజమానికి, సత్రశాల యజమానికి కొంచెం ధనాన్నిచ్చి, ఈ డబ్బు చాలకపోతే నేను తిరిగి వచ్చి నీ పైకాన్ని చెల్లిస్తాను అని చెప్పాడు. ప్రియులారా, మరలా యేసుప్రభు అడుగుతున్నాడు. ఏమంటాడంటే, లూకాసు వార్త 10:36 దొంగల చేతిలో పడిన వానికి పై ముగ్గురిలో పొరుగువాడెవడు? ఇక్కడ మనం అనుకుందాం ఆ దొంగల బెడదన పడ్డటువంటి వాడు యూదుడు అనుకుందాం. దొంగల బెడదన పడినటువంటి వాడు, దెబ్బలు తిన్నటువంటి వాడు, దోచుకొనబడ్డటువంటి వాడు, కొన ఊపిరితో ఉన్నటువంటి వాడు. అతనికి పొరుగువారు ఎవరిప్పుడు? తన తోటి యూదులు, అర్చకుడు లేవీయుడు. యూదుల ప్రకారం చూస్తే అతనికి పొరుగువారు వీరిద్దరే. కానీ ఈ సమయంలో యేసుప్రభు అడిగాడు, అతనికి పొరుగువారు ఎవరు అని యేసు అడిగాను. కనికరము చూపినవాడే అని ధర్మశాస్త్రోపదేశకుడు సమాధానం ఇచ్చాను. వెంటనే యేసు, నువ్వు వెళ్ళి అట్లే చేయము. నువ్వు అన్నావు కదా ఇందాక, నీ దేవుడైన ప్రభువును పూర్ణాత్మతో, పూర్ణశక్తితో, పూర్ణ బలముతో ప్రేమించాలని. అదేవిధంగా నిన్ను వలె నీ పొరుగువారిని కూడా ప్రేమించమని చెప్పావు కదా. ఇప్పుడు నీ పొరుగువారు ఎవరని అడుగుతున్నావు కదా. అర్చకుడా, లేవీయుడా, సమరయుడా అంటే ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడికి వేరే మార్గం లేదు. యేసు ప్రభు చెప్పిన ఉపమానం అట్లాగుందండి. తప్పనిసరిగా సహాయం చేసినటువంటి వాడే పొరుగువాడవుతాడు. నీవు కూడా పొరుగువానిలాగా, అమంచి సమరయునిలాగా ఉండగలిగితే దేవుని రాజ్యం నీదే. దేవుని రాజ్యం నీదే. ఎన్ని బలులర్పించావు, ఎన్ని యాగాలు చేశావు ముఖ్యము కాదు. మార్కు సువార్త 12:33 ఇదే వాక్యాన్ని మనం చదువుకుంటాం. కానీ ఇక్కడ కొంచెం పొడిగించబడుతుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇంకొంచెం అర్థవంతంగా ఉంటుందండి. మార్కు సువార్త 12:33 ఆయనను పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రేమించుటయు, తనను తాను ప్రేమించుకున్నట్లు తన పొరుగువానిని కూడా ప్రేమించుటయు సమస్త హోమముల కంటే, సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికెను. కొంచెం పొడిగింపు. బలులు, యాగాలు ఎన్ని చేసి కూడా వృధా ప్రయాస. నీవు ప్రియులారా నీ పొరుగువానికి ఎంతవరకు సహాయం చేస్తున్నావు, దాని మీద ఆధారపడుతుంది నీ రక్షణ. ఇదిగో ఇక్కడ మనందరం కూడా గుర్తించవలసింది ఏమిటి అంటే ప్రియులారా, యేసు ప్రభువే స్వయంగా మత్తయి శుభవార్త 25:40 పలుకుతున్నారు. ఏమనంటే, ఈయన సహోదరులలో అత్యల్పుడైనటువంటి వానికి ఎవరికి మీరు సహాయం చేసినా అది నాకు సహాయం చేసినట్లే. కడతీర్పు సమయంలో యేసు భగవానుడు దూతల సమేతంగా వచ్చినప్పుడు తీర్పు జరుగుతూ ఉంటుంది. అప్పుడు అంటారు కుడివైపున ఉన్నటువంటి వారితో ప్రభు, మత్తయి శుభవార్త 25:32-33 తర్వాత ఏమంటాడు? నేను ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టితరి, దాహముగొన్నప్పుడు దాహము తీర్చితరి, వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు వస్త్రమునిచ్చితరి, చెరసాలలో ఉన్నప్పుడు సందర్శించవచ్చితరి, రోగినై ఉండగా పరామర్శించితరి అని పలికి, నా తండ్రిచే దీవించబడిన వారలారా, సృష్టి ఆరంభం నుండి మీ కొరక ఏర్పాటు చేయబడిన పరలోక రాజ్యంలోనికి ప్రవేశించండి అని పలుకుతాడు. వాళ్ళయ్యా మేమెప్పుడు చూసామయ్యా? ఈయన అత్యల్పులలో, ఆపదలో ఉన్నటువంటి వారికి మీరు ఎవరైతే చేశారో, ఎప్పుడైతే చేశారో అది నాకు చేసినట్లే, కాబట్టి మీరు స్వర్గాన్ని చేరుకునండి. ప్రియులారా, మన పొరుగు వారికి సహాయం చేయడమే దేవునికి చేసినటువంటి దానితో సమానం. మదర్ తెరేసా పలికినట్లుగా మానవ సేవే మాధవ సేవ.
మానవునికి చేసిందే దేవుడికి చేసినట్టు సహాయం. నీవు నీ సహోదరుని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్లే. రతన్ టాటా గారు అన్నారు కదా, మానవుని యొక్క విలువ, మనిషి జీవితం యొక్క విలువ నేను ఎప్పుడు తెలుసుకున్నానంటే, ఆ పిల్లవాడు నా కాలి మడిమ పట్టుకొని, అయ్యా నీ ముఖం మరొకసారి చూడాలనుంది అయ్యా, ఎందుకంటే స్వర్గంలోకి మీరు వచ్చినప్పుడు అప్పుడు నేను గుర్తుపెట్టుకొని మిమ్మల్ని మీకు థ్యాంక్స్ చెప్పాలి అంటే, ఆ పిల్లవాడు పలికిన మాటలో చూడండి, నేను స్వర్గానికి వెళతాను, నువ్వు స్వర్గానికి వెళతావు. ఎందుకని స్వర్గానికి వెళతావంటే, మేము ఆపదలో ఉన్నాము, మేము బాధల్లో ఉన్నాము, మేము వికలాంగులుగా ఉన్నాం, వికలాంగులకి వీల్ చైర్స్ ఇచ్చావు కాబట్టి నువ్వు కూడా స్వర్గానికి వస్తావు, నువ్వు సహాయం చేస్తున్నావు పేదలకు కాబట్టి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, వాక్యం చాలా స్పష్టంగా ఉంది. పొరుగువాని ప్రేమ, పొరుగువాని సేవ. మదర్ తెరేసా ఒక మాట అంటారండి, శక్తివంతమైన మాట, ప్రార్థించే పెదవుల కన్నా సహాయము చేసే చేతులు మిన్న. ఇక్కడ మదర్ తెరేసా ప్రార్థన అవసరం లేదని పలకల, మనందరికంటే ప్రార్థన పరురాలామా. ఎందుకంటే ప్రతిరోజు పూజ అయిన తర్వాత గంట సేపు ఆరాధన జరపకుండా బయటికి కదిలేవాళ్ళు కాదు, ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా కానీ. అయినా కానీ ఆ తల్లి చెప్పే మాట ఏంటంటే, ప్రార్థించే పెదవుల కంటే సహాయము చేసే చేతులు మిన్న. కారణం, ఆ సహాయాన్ని నువ్వు దేవునికి చేసినట్లే. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను ఏ విధముగా ఉన్నాం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ ధర్మశాస్త్రోపదేశకుడితో యేసుప్రభు ఏం చెప్తాడో తెలుసా? వినండి, జాగ్రత్త. ముఖ్యమైన మాట అండి ఇదంతా కూడా. ఏంటంటే, ఆ పై ముగ్గురిలో దొంగల చేతిలో పడినటువంటి వానికి పొరుగువాడెవడు అంటే, ఆ ధర్మశాస్త్రోపదేశకుడు అన్నాడు, కనికరము చూపిన వాడే, సహాయం చేసినటువంటి వాడు. అంటే ప్రభువు సమాధానంగా ముగింపుగా ఏమంటే, నీవును వెళ్ళి అట్లే చేయము, అప్పుడు నువ్వు పరలోకాన్ని చేరుకుంటావు. ఈ రోజున మనతో చెప్తున్నాడు ప్రభు, ప్రియమైన బిడ్డా, ప్రియమైన కుమారుడా, నీవు కూడా మంచి సమరయుడిలాగా మారాలి. నీవు కూడా ఒక మంచి సమరయుడిగా ఉండాలి. అవును ప్రియులారా, ఈ మాట అంటున్నాను, నన్ను అపార్థం చేసుకోమాకండి. మనం ప్రతిరోజు పూజల్లో పాల్గొని జపమాలను జపించి ఒక పేదవాడికి మనకున్న ధనములో చిన్న సహాయం చేయలేకపోతే దేవుడు మెచ్చుకుంటాడా? మనకు దేవుడు కలిగించినా కానీ, మనకి ఇవ్వగలిగిన స్థితిలో మనల్ని ఉంచినా కానీ, దేవుడు మనల్ని దీవించినా కానీ ఆర్థికంగా పేదలకు సహాయం చేయటానికి వెనకడుగు వేస్తూ దేవుని కార్యాలలో, దేవుని యొక్క పరిచర్యలో మనం తప్పించుకొని తిరుగుతున్నామనుకో దేవుడు మెచ్చుతాడా? దేవుడా అనుకుంటూనే రోజు ప్రార్థనకు వస్తా, చేయాల్సిన సహాయాన్ని దేవుని యొక్క సేవలో, పొరుగువారి యొక్క ప్రేమలో చేయకుండా మనం ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడా? ఆత్మపరిచలన చేసుకోండి. దేవుడు చెప్పేది అదే ఈ రోజున, ప్రభువు చెప్పేది అదే ప్రియులారా. ఈ రోజున ముఖ్యంగా ప్రియులారా, మనం వాక్యంలో చదువుకుంటామండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం చాలా ముఖ్యమైన మాట అండి. పేదవాని మీద దయచూపువాడు దేవునికి అప్పిచ్చినట్లేనంటండి. పేదవాడికి దయను చూపిస్తే దేవుడికి అప్పిచ్చినట్లంటండి. అతని రుణమును దేవుడు తీర్చుకుంటాడంటండి. అవసరంలో మనం ఉన్నప్పుడు దేవుడు ఆ రుణాన్ని మనకు తీరుస్తాడంటాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, కనికరము, కారుణ్యము తీర్పు కంటే గొప్పది, న్యాయం కంటే గొప్పది. కనికరము, కారుణ్యము. యాకోబు 2:13లో ఉంటుందండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం ఈ విధంగా చెప్తుంది, యావే దేవుడనైన నేను కోరుకునేటువంటిది ఇదే. ఏమిటది? న్యాయము చేయించండి, కరుణతో ప్రేమించండి, మీ దేవునితో వినయముగా నడవండి. ఏంటి న్యాయం? పేదలకు సహాయం చేయటం. కారుణ్యం ఏంటి? కరుణ కలిగి పేదవారి పట్ల జీవించటం. ప్రియబిడ్డ, తోబీతు గ్రంథములో ఒక మాట ఉంటుంది, దానము
పాపములను చల్లారుస్తుందంటండి. నీళ్లు ఏ విధముగా మంటలను చల్లారుస్తాయో దానము పాపములను చల్లారుస్తాయంటండి. ప్రభువుని వేడుకున్నాం ఈ రోజున. దేవా, పేదవారిలో నిన్ను చూసే గొప్ప హృదయాన్ని మాకు దయచేయండి. నిన్ను ప్రేమించినట్లే పొరుగువారిని ప్రేమించటానికి మాకు శక్తినివ్వండి అయ్యా. ఈనాడు మీరు మాకు చాలా స్పష్టంగా వివరించి ఉన్నారు. ఆపదలో ఉన్నటువంటి వారు, అవసరంలో ఉన్నటువంటి పేదలు మా దగ్గరికి వచ్చినప్పుడు చీత్కరించుకోకుండా, చేదరించుకోకుండా ప్రేమతో మాకు కలిగిన దాని నుండి కలిగినట్టుగానే ఇవ్వడానికి కాల్చినటువంటి మంచి హృదయాన్ని మాకు దయచేయండి. మా హృదయం కరుడుగట్టకుండా, రాయివలే మారకుండా. అలనాడు మీరు అన్నారు ప్రభుగా, పేదలకు మీరు సహాయం చేయకపోతే ఆనాడు తీర్పు దినాన మీరెవరో నాకు తెలియదని చెప్తానన్నారయ్యా. అలా మేము ఉండకుండా కనికరము కలిగినటువంటి వారిగా ఉండే కృపను మాకు దయచేయమని తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మీకు స్తోత్రాలు, వందనాలు. తండ్రి, ఈనాడు సువిశేషము ద్వారా చాలా స్పష్టంగా మాకు తెలియజేశారు. పేదల పట్ల, అభాగ్యుల పట్ల, అనాథల పట్ల కనికరాన్ని చూపించాలి, దయా జాలి కలిగి ఉండాలని చెప్పారు. ఓ దేవా, ఓ కరుణామయ, ఇదిగో మేమందరము కూడా అటువంటి సహృదయాన్ని కలిగి ఉండిలాగునని పరిశుద్ధాత్మ ప్రేరణ మాకు కలిగించండి ప్రభుగా. ప్రత్యేకమైన రీతిలో పేదల కొరకై, అభాగ్యుల కొరకై, అనాథల కొరకై ప్రార్థిస్తున్నాము తండ్రి. వారందరిని దీవించండి. ముఖ్యంగా దిక్కు లేనటువంటి వారు, నాకెవరూ సహాయం చేయడానికి లేనటువంటి వారు అని అనుకునేటువంటి వారికి దయార్థ హృదయాల ద్వారా సహాయాన్ని అందించండి. ఈనాడు ప్రత్యేకంగా ఈ వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరిని దీవించండి తండ్రి. వారి తలంపులు, ఉద్దేశాలను ఆశీర్వదించండి. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. ఈ మధ్య కాలంలో ప్రభువా, నాకు తెలిసిన 2 గురువులు, యవ్వన ప్రాయంలో ఉన్న గురువులు 2 క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు. నాకు తెలిసిన మఠవాసులు క్యాన్సర్ వ్యాధిలో ఉన్నారు. ఎంతోమంది విశ్వాసులు భయంకరమైన వ్యాధులతో ఉన్నారయ్యా. నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. ఈనాడు ప్రభువా, గాయపడినటువంటి ఆ వ్యక్తికి కట్టుకట్టాడు మంచి సమరయుడు. నీవే ఆ మంచి సమరయుడు అయ్యా. నీవే గాయపడినటువంటి వారికి కట్టుకట్టేటువంటి దేవుడవు నీవే నాయన. మంచి కాపరివి నీవే తండ్రి. ఆ గురువులను, అప్పటి మఠవాసులను, విశ్వాసులు ఎంతోమంది వ్యాధులతో ఉన్నటువంటి వారు ప్రార్థించమని అడుగుతున్నారు యేసయ్యా. నీ పాదాలను పట్టి అడుగుతున్నానయ్యా, నీ బిడ్డల మీద కనికరాన్ని చూపించండి. ఓ పరమ వైద్యుడా, నీ గాయపడిన హస్తంతోటి వారిని తాకండి ప్రభుగా. ప్రత్యేకమైన రీతిలో మా కోసం ప్రార్థించండి ఆయన. వివిధ తలంపులతో, ఉద్దేశాలతో, కోరికలతో, బాధలతో అడిగిన బిడ్డల తలంపులన్నిటినీ నీ పాదాల సన్నిధిలో ఉంచుతున్నాను తండ్రి. వారందరిని దీవించండి నాయన. ఈ పరిచర్య కొనసాగటం కొరకు ఎవరైతే వారికి తలంపుతో వారికి సహాయం చేస్తున్నారు వారిని కూడా తప్పనిసరిగా దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.